గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. రేపు అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యమన్న హరీష్ రావు. ఎమ్మెల్యే కోట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్. ఉద్యమ నేపథ్యం, విధేయతకు పార్టీ అధినేత కేసీఆర్ పట్టం. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చెల్లుబాటు కాని రేవంత్ మాట. కాంగ్రెస్ పాలనలో పడకేసిన ప్రాజెక్టుల మరమ్మతులు. సాగునీరు అందక ఎక్కడికక్కడ ఎండిపోతున్న పంటలు. ఎస్ఎల్బీసీ ఘటనలో పురోగతి. ఒకరి మృతదేహం వెలికితీత. మిగతా వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. రైట్. టీమిండియా అదరగొట్టింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో 6 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియా ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 105 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో రెచ్చిపోగా, శ్రేయస్ అయ్యర్, రాహుల్, పాండ్యా మెరుపులతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో కప్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 76 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక చేజ్ మిషన్ విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి తీవ్ర నిరాశపరిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 48 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 పరుగులు చేశాడు. పదిహేడు పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి గురైన భారత్ ఇన్నింగ్స్ ను శ్రేయస్, అక్షర్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ అనవసర షాట్లకు పోకుండా లక్ష్యాన్ని వడివడిగా కరిగించారు. ఫిలిప్స్ 37వ ఓవర్లో 3వ బంతికి భారీ సిక్సర్ కొట్టిన అయ్యర్, శాట్నర్ 39వ ఓవర్లో స్క్వేర్ లెగ్ వద్ద రచిన్ డ్రైవింగ్ క్యాచ్ లో పెవిలియన్ చేరాడు. దాంతో 61 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్, అక్షర్ నిష్క్రమించే సమయానికి భారత విజయానికి 43 పరుగులు అవసరమనగా ఆఖర్లో రాహుల్, హార్దిక్లు మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా స్పిన్ తంత్రంతో కివీస్ ను కట్టడి చేశారు. భారత్ ఆఖరి వరకు పోరాడిన తీరు నభూతో నభవిష్యత్తుగా నిలిచింది. ఏదేమైనా స్పిన్ తంత్రం, బ్యాటింగ్ మంత్రంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. ఇక టీమిండియా విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయమంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 3 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచిందని కీర్తించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారని ప్రశంసించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చరిత్ర సృష్టించిన రోహిత్ సేనకు కేటీఆర్ గ్రాండ్ విషెస్ చెప్పారు. టీమిండియా థ్రిల్లింగ్ వైఖరి సాధించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
ప్రతి ఆటగాడు పోరాట యోధుడిగా ప్రతి మ్యాచ్ని మాస్టర్ క్లాస్గా ముగించారని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా భారత గెలుపుతో హైదరాబాద్లోనూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. యువత భారీగా రోడ్లపైకి వచ్చి టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ జయ జయ ధ్వానాలు చేశారు. క్రాకర్స్ కాల్చుతూ విజయోత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, యువకులు రోడ్లపైకి చేరుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం కనిపించింది. నగర వ్యాప్తంగా ర్యాలీలు, డాన్స్లతో యూత్ అదరగొట్టారు. జై హో టీమిండియా అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే మీటింగ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యమున్న తెలంగాణ విధేయుడు, బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ విధేయుడు, బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ఉద్యమకారుల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రవణ్ కుమార్ జూన్ 7, 1968లో బీసీ సామాజిక వర్గంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987 విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. టెక్ మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జీఎం, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా ఉంటూ అనేక వేదికల మీద తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చెయ్యాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు. నిజానికి బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట్నుంచి 4-5 సీనియర్ల పేర్లు వినిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు. చర్చోపచర్చల అనంతరం ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించి శ్రవణ్ పేరును ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో సీనియర్ నాయకుల సేవలను పార్టీలో క్రియాశీలకంగా వినియోగించుకోవడమే కాకుండా భవిష్యత్తులో చట్టసభల్లో వారికి అవకాశాలు ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిపాయి. కొత్త తరాన్ని ప్రోత్సహించటం,
పార్టీ విధేయులను ఆదరించటమన్నది బీఆర్ఎస్ మొదటి నుంచి పాటిస్తున్న ఆదర్శానికి నిదర్శనమని, శ్రవణ్ ఎంపికలో మరోసారి ఇది స్పష్టమైందని ఉదహరిస్తున్నాయి. ఒక అభ్యర్థిని చట్టసభలకు ఎంపిక చేయటం వెనుక అనేక అంశాల ప్రాతిపదిక ఉంటుందని, అన్నీ బేరీజు వేసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారని ఎమ్మెల్సీ ఆశావహ అభ్యర్థి చెప్పారు. అవకాశం రానంత మాత్రాన నిరుత్సాహపడబోమని, భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన అనడం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు సంకేతం. ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో బీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే నాటి గవర్నర్ వీళ్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పంపినా మళ్లీ గవర్నర్ తొక్కిపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండాను మోస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు నాటి గవర్నర్పై వెల్లువెత్తాయి. తదనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా దాసోజు శ్రవణ్ వంటి బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలనే సంకల్పం నుంచి గులాబీ పార్టీ దూరం కాలేదని తాజా నిర్ణయం చాటి చెప్పడం విశేషం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పారలేదా? సొంత వర్గం నేతలకు పదవులు ఇప్పించుకోవాలన్న ఆయన ప్రయత్నం ఫలించలేదా? అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం తన మార్కు ప్రదర్శించిందా? ఈ విషయంలో సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ హైకమాండ్ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసిందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి సహా చాలా మంది అధికార పార్టీ నేతలు తమ వర్గానికి అవకాశం ఇప్పించుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట చెల్లుబాటు అవడం సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాయి పార్టీ శ్రేణులు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కేతావత్ శంకర్ నాయక్ పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయడంతో రాష్ట్ర నేతలకు ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చినప్పుడు అటు అధిష్టానం పెద్దలకు శంకర్ నాయక్ పేరును సూచించారట జానారెడ్డి. అటు ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సీనియర్ బీసీ సామాజిక వర్గ నేత విజయశాంతి ఒక్కసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అవ్వడం హస్తం పార్టీ నేతలను షాక్ కి గురిచేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతోనే విజయశాంతి ఖర్గేను కలిసిందా లేక తనకు తానుగా ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిందా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. ఇక ఎంతో కాలంగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. కాగా అద్దంకి అభ్యర్థిత్వం రేవంత్ కోటా కింద పరిగణించడానికి వీల్లేదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి తన వర్గ నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఫయీం, సామ రామ్మోహన్ రెడ్డి వంటి నేతలకు ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నించారట. అయితే ఢిల్లీ స్థాయిలో రేవంత్ పాచికలు పారలేదన్న వాదన పార్టీలో ఉంది. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్న చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా హైకమాండ్ సూచనల మేరకే జరిగే ఛాన్స్ ఉందంటున్నాయి హస్తం వర్గాలు.
ఒకవైపు బీసీ కులగణన, మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆయా వర్గాలకు తగిన గుర్తింపు దక్కలేదన్న విమర్శ ఉంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం దక్కకపోవడం పట్ల ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. అటు బీసీలోనూ తగిన గుర్తింపు లభించలేదన్న భావన ఉన్నట్టు సమాచారం. విజయశాంతి బీసీ అయినప్పటికీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారట. అయితే తనదైన స్టైల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం రానున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. పాలన చేతగాక సీఎం రేవంత్ ప్రకృతిపై నిందలు మోపుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇది ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలు కొట్టడంతోనే పంటలు ఎండిపోతున్నాయన్న సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండాకాలంలోనూ సాగునీళ్లు ఇచ్చిందన్నారు. ఇక ఓట్లేసిన రైతుల చేతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్దంటూ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజల ఇల్లు కూల్చి పైశాచిక ఆనందం పొందారని నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరు ఇస్తే మా 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. అది సెర్పు ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, నిన్ను అడిగేటోడు ఉండడు. నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అని అంటుండు. పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగైంది. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది? కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసిపట్టిండు. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయలే, ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదులలో. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్ళు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం. ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమవుతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు
ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి గారు? హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసుల చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో లాఠీలను జులిపించి వాళ్ళ వీపులు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. చివరికి గుమ్మడి నరసయ్య గారు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలు మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు. మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులైనాక ఏమన్నాడు? 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులైనాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు? మళ్ళీ 11వ తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది. మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేం గవర్నమెంటో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ పర్సన్ టు గో, ఈ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, మేమేం ఫీల్ కాం. మా బాధ, మా ఆవేదన ఆ 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన, మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసింది మీరు. పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు, పొద్దుగాల వచ్చుడు. అదా పద్ధతి. ఆడ కూడా అబద్ధాలే మాట్లాడారు. మీరు చూసిండ్రు. 10 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి దవ్వలే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడినారు. నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పిన. 9 ఏళ్ల గత కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్ల రూపాయలు పని జరిగితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడాడు. మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు. నిజాలు చెప్పుడు మీకు రాదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి లభించింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. ఇంకా 7 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్యాడావర్ డాగ్స్ ద్వారా గుర్తించిన మానవ అవయవాల అన్వేషణలో భాగంగా మట్టి తొలగింపుతో తొలుత చేయి, కాలు భాగాలను గుర్తించారు. 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. టన్నెల్లోనే ప్యాకింగ్ చేసి లోకో ట్రైన్ ద్వారా వెలుపలికి తీసుకొచ్చారు. కుడి చేతికి ఉన్న కడియం ద్వారా అతన్ని గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ స్వస్థలం పంజాబ్లోని చీమకలాన్. ఆయన రాబిన్స్ ఇండియా కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. గురుప్రీత్ సింగ్ మృతదేహానికి నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు పంజాబ్కు బయలుదేరి వెళ్లారు. అటు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన దగ్గరలోనే మరో 3 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. రెస్క్యూ బృందాలు వాటిని కూడా వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 16 రోజుల నిరీక్షణ తర్వాత ఒక మృతదేహం లభించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ చెందిన అదిగా అంచనా వేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఫల్యం, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, ఈ నేపథ్యంలో చెరో 50 లక్షల చొప్పున ₹1 కోటి పరిహారం అందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ కోరారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులను ప్రాణాలతో కాపాడాలని అందరూ ప్రార్థించినా చివరికి కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్ల ఇన్ని రోజులకు విషాద వార్తను వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీఓ ట్రెజరర్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రామినేని శ్రీనివాస్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. శ్రీనివాస్ మృతి విచారకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. శ్రీనివాస్ మరణంతో శోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ సానుభూతిని తెలిపారు. ఎండాకాలం ప్రారంభంలోనే ములుగు ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని మారుమూల గిరిజన ప్రజలు రక్షిత తాగునీరు లేక వాగులపైనే ఆధారపడుతున్నారు. అధికారులతో మంత్రి పలుమార్లు సమీక్షలు నిర్వహించినా గొత్తికోయ గూడెలకు సురక్షిత నీరు సరఫరా చేయటం లేదు. వాగులు, వంకల్లోనే చెలిమల నుంచి తెచ్చుకున్న నీళ్లే గిరిజన ప్రజలు అన్ని అవసరాలకు వాడుకోవాల్సిన దుస్థితి. వర్షాకాలం అయితే బురద అవుతుంది, ఎండాకాలం అయితే మొత్తం చిక్కిపోతుంది సార్. మాకు ఫారెస్టోళ్ళు వచ్చి ఇక ఇది వద్దు, అది వద్దు, వయ్యొద్దు, ఇది అది అంటారు సార్. మాకు బోర్ వేపిస్తే చాలు సార్. మాకు ఇప్పుడు ఇదే నీళ్ళు తాగుతున్నాం సార్, బురద నీళ్ళే. ఇప్పుడు ఇక్కడ మాకు ఏమో రోడ్డు లేక, బోర్ లేక నిర్బంధ పడుతున్నాం. ఇప్పుడు మాకు సీతక్క అన్ని సహకారం కల్పిస్తానని అన్నాయి. వర్షాకాలం బురద వస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం నీళ్ళు లేక మోటార్లు గిట్టలు కూస్తుండ్రు కాబట్టి అది కూడా బట్టలు గిట్టలు ఉతకటానికి, తాగటానికి కూడా నిర్బంధం ఉంటున్నాయి. మరి దీనికోసం మాకు ఏదైనా బోరు గీరు సెంచం చేసి ఏ ఇంటికి ఆ ఇంటికి పెట్టించి మళ్ళా మాకు అందుబాటు చేసి పెడితేనే మంచి. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. సాగునీరు లేక సూర్యాపేట జిల్లా చెవ్వేంల మండలంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గయ్యగూడెంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద సాగు చేస్తున్న 10 ఎకరాల పొలం ఎండిపోయిందని రైతు కలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవటం వల్లే తమ పొలం ఎండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వు, లేదంటే చావటానికి పురుగుల మందు ఇవ్వు అంటూ రైతు కలమ్మ బోరున విలపిస్తున్నారు. చావు తప్ప తమకు వేరే మార్గం లేదంటూ పుట్టెడు దుఃఖంతో తన గోడును వెళ్లబోసుకున్నారు. నీళ్లు లేక పొలం ఎండిపోవటంతో పశువులకు, గొర్రెలకు మేతకు వదిలేశామంటూ కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలంటుంది రైతు కలమ్మ. మేము 12 ఎకరాల పొలం నాటి పెట్టినాం. 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం. 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్ళు లేకుండా అయినాయి. కుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేమేం చేయాలి? మందు తాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి. ఇక మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోవడే సార్. ఏం లేదు, ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా. శ్రీరామ్ సాగర్ వస్తుంది, మాకు బండినాయి ఒడ్లు. ఈ సంవత్సరమే ఎండిపోయినాయి. మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి. అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు. అందువల్ల మేము పొలం చేసినాం. లేకపోతే వేరే పంటలు వేసుకుందాం. ఎలగటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పండు, లేకుంటే లేకపోవు. ఇప్పుడు మమ్మల్ని ఏంది నట్టేట ముంచినట్టు అయిపోయింది. ఇన్ని పెట్టుబడులు ఎకరానికి 40,000 రూపాయలు పెట్టినా మాకు నష్టపరిహారం కట్టేయండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు పోసుకొని సావనాన్ని వస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే. రేవంత్ రెడ్డి, మాకు మందని చచ్చిపోతాం మేము మందు తాగి. మేము అసలు బతికే పరిస్థితి లేదు.
మొత్తం పెట్టుబడులు తెచ్చిన వాళ్ళందరూ మాకు అది పీక తింటురు. అందరు కమిషన్దారుల దగ్గర పోయి అప్పు తెచ్చి పెట్టినాం. మేము ఎక్కడి నుంచి తెచ్చాలి? పుస్తేసిన ఎక్కడి నుండి తేవాలండి మేము? అసలు ఏదిగా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. నల్గొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు మరియు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించారని మారుతీరావుపై కేసు నమోదైంది. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మారుతీరావు సహా మొత్తం 8 మంది నిందితులపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే A1 నిందితుడిగా మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.